హలో అండి, ఈరోజు రెడ్ థాయ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. నేను చాలా ఇది ఈజీ రెసిపీ. రెడ్ కర్రీ పేస్ట్ ఈ బ్రాండ్ కొనుక్కోండి, లేదా ఏది దొరికితే అది. రెడ్ కర్రీ పేస్ట్ కావాలి మనకి ఈ రెసిపీకి. బ్యాంబూ షూట్స్ కావాలి ఈ రెసిపీకి, అండ్ కోకోనట్ మిల్క్ ఉండాలి. మనకి ఎంత కావాలో దాన్ని బట్టి, నేను చాలా కొంచెమే వండుతున్నాను, ఒక పావు కిలో చికెన్, సో దానికి హాఫ్ టిన్ ఆఫ్ కోకోనట్ మిల్క్ యూస్ చేశాను. కొంచెం చికెన్ మ్యారినేషన్ ఏం చేయక్కర్లేదు, ఆయిల్ వేసుకొని కొంచెం కాగిన తర్వాత చికెన్, జాస్మిన్ రైసెస్, ఇది పక్కన వైట్ రైస్ వండుతున్నాను. ఈ కర్రీ వైట్ రైస్తో బాగుంటుంది, సో అందుకే ఐఎమ్ కుకింగ్ వైట్ రైస్ ఆల్సో. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడకనియండి. బ్రెస్ట్ కనుక చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. దానికి ఒక 2 స్పూన్లు కర్రీ పేస్ట్ తీసుకున్నాను, ఉల్లిపాయలు అండ్ బ్యాంబూ షూట్స్. ఆ ఉల్లిపాయలు ఇవి వేసి మూత పెట్టి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత చాలు. సో వాటికి సరిపడా సాల్ట్ వేసుకుంటే చాలు. ఒక 2 టీ స్పూన్స్ కర్రీ పేస్ట్ వేసుకొని బాగా కలిపి మళ్ళీ ఇంకొంచెంసేపు మూత పెట్టండి. ఇలాగ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత కోకోనట్ మిల్క్ వేసేసుకొని బాయిల్ చేసుకోండి. ఒక హాఫ్ టిన్ కోకోనట్ మిల్క్ వేసాను, ఒక హాఫ్ టిన్ వాటర్ వేసాను. వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ బాయిల్, ఒక 5 to 10 మినిట్స్ బాయిల్. ఇలాగా చూసుకోండి. కర్రీ అండ్ రైస్ హాట్గా ఉండేటప్పుడే ఫ్రెష్ బేసిల్ లీవ్స్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.